39వ వచనం నుంచి 56వ వచన భాగం వరకు. ఆ దినములందు మరియ లేచి యూదా ప్రదేశంలోని పట్టణంలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనం చేసెను. ఎలిజబెతు మరియ యొక్క వందనం వినగానే ఆమె గర్భంలోని శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనిదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినావు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభు తల్లి నా ఎదుకోవచ్చుట నాకు ఎలాగో ప్రార్థించను. ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసింది. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించిన గనుక నమ్మిన ఆమె ధన్యురాలైనది. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును కనపరుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందులే. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరం తరతరములు నుండును. ఆయన తన బాహుతో పరక్రమం చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలి కొన్న వారిని మంచి పదార్థములతో తృప్తిపరిచి ధనవంతులను వడ్డీ చేతులతో పంపివేసెను. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకం చేసుకుందని మన పితరులతో శ్రమించినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేసెను. అంతటా మరియ ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను. ఎంతటితో నిరీక్షణ కొరకు ఏర్పాటు చెప్పినారు. పరిశుద్ధ సువార్త వాక్య భాగంలో